అందరికీ నమస్కారం అండి. ఈ భూమి మీద ప్రతి ఒక్కరి జన్మ గొప్పదే. అలాగే ఇప్పుడు రాబోతున్న యోగులు కూడా ఇంకా గొప్పవాళ్ళు. ఎక్కువగా గర్భిణీ స్త్రీలు ఎలా ఉండాలనేది తెలుసుకోవాలి. ఇప్పుడున్న పరుగో ప్రయాణంలోని గర్భిణీ స్త్రీలు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత హాయి ఉంటుంది. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత బేబీ హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే గర్భంలో ఉన్న శిశువు తల్లి యొక్క ఆలోచనల ప్రభావము ఆ శిశువుపై ఉంటాయి. అలాగే మానసిక ప్రశాంతత, ఆరోగ్యము, ఆలోచనలు ప్రతిదీ కూడా రాబోతున్న ఆ శిశువుకి ఒక నాంది అవుతుంది. కాబట్టి ప్రతి గర్భిణీ స్త్రీ ఆ గర్భవతి అని తెలియగానే తన ఆలోచన విధానం గతంలో ఎలా ఉన్నారో అది వదిలి, ఎలాంటి సమస్య, బాధ, కష్టము ఉన్నా దాన్ని తొలగించుకుంటూ సరి అయిన ఒక ఆలోచనతో రాబోతున్న ఒక ఉన్నత ఆత్మ ఆ యొక్క జన్మకి సరైన ఆలోచనలతో ఉండాలి. ఆ యొక్క బేబీ భూమి మీదకి వచ్చాక చాలా హెల్తీగా, చాలా ఆనందంగా, చాలా ప్రశాంతంగా జీవించాలి. ఎందుకంటే తల్లి యొక్క శరీరం యొక్క ఆ యొక్క రక్త మాంసాలతో తయారవుతున్న శిశువు. అందువల్ల ఆ యొక్క బిడ్డకి సరైన ధ్యానం కావాలి. అందుకే గర్భవతి దగ్గర మంచి మాటలు మాట్లాడాలంటారు, మంచి ధ్యానాన్ని అందించాలంటారు, మంచి సంగీతం అందించాలంటారు. ఆ శిశువు యొక్క ఆత్మ చైతన్యంలో ఈ యొక్క శక్తి అంతా ఇముడుతుంది. అందుకే సరైన ఆహారం తీసుకోమంటారు, సరైన మాటలు వినమంటారు. ప్రతీది కూడా సరికాన ఆలోచనలు ఉంటే తొలగించుకుంటూ, బాధ, భయం, కష్టం అంటే వాటిల్ని తొలగించుకుంటూ ఆ ఆలోచన విధానము, బాధ, భయము, టెన్షన్ వచ్చినప్పుడు మంచి పాటలు వినటము, మంచి ఫ్రెండ్స్తో మాట్లాడటము, లేదా తనకు తానే బయటకు చక్కగా మాట్లాడుకోవచ్చు. నా గర్భంలో ఉన్న బేబీతో నేను మాట్లాడుతున్నాను అని చెప్పి మాట్లాడుకోవచ్చు. ఇలా గర్భిణీ స్త్రీ ఆ ప్రశాంతతతో ఉన్నప్పుడు బిడ్డ కూడా బాగుంటుంది. ఇప్పుడున్న పరిస్థితులకి అప్పుడు పెద్దవాళ్ళు పక్కన ఉండేవారు, ఓ మంచి మాటలు చెప్పడము, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, లేదా మన సపోర్ట్ చేయడానికి ఒక మంచి పుస్తకాలు చదవమనేవారు. భగవద్గీత, రామాయణము, ఇలా ఎన్నో ఆధ్యాత్మిక చరిత్ర పుస్తకాలు చదవమనేవారు, వినిపించేవారు. ఇప్పుడంతా మనకి టెక్నాలజీ పెరిగింది, వస్తుంది, కానీ కాస్త వినడానికి కూడా టైం ఉండట్లేదు. అంతేకాకుండా చుట్టూ ఉన్న వాతావరణమో, ఇంట్లో ప్రాబ్లం వల్ల అది మనిషిలోని చాలా పోరాటం కలిగిస్తుంది. దానివల్ల వచ్చే బేబీకి లోపల నలిగిపోతూ ఉంటుంది. నేను ఎంతో ఆనందంతో రావాలనుకుంటున్నాను, ఇష్టంగా రావాలనుకుంటున్నా, భూమి మీదకి ఎప్పుడెప్పుడు వచ్చిన తల్లిదండ్రులు చూస్తానా, ఈ భూమి మీద ఉన్న ప్రకృతిని చూస్తానా, అసలు ఈ భూమి మీద ఎలాంటి జీవనం ఉంటుంది అని గర్భంలో ఉన్న శిశువు ఎంతో ఆరాటంతో భూమి మీదకి రావడానికి రెడీ అవుతుంది. మరి తల్లిదండ్రుల యొక్క ప్రభావం కూడా బిడ్డ మీద ఉంటుంది మిత్రులారా. కాబట్టి గర్భిణీ స్త్రీ ఎప్పుడూ కూడా అంతా మళ్ళీ డెలివరీ అయిపోయాక నీ మనసు ఎలా ఉంటుందో, నీ స్థితులు ఎలా ఉంటున్నాయో అది నీ ఇష్టము. కానీ ఒక బిడ్డకు పునర్జన్మిస్తున్నారు. ఆ పునర్జన్మతో ఒక శిశువు, ఒక కొత్త సృష్టి, ఒక మంచి బిడ్డ భూమి మీదకి వస్తుంది. ఆ బిడ్డకు మీరు అన్ని రకాలుగా సహకరించాలి. తల్లి ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను.